హరి ఓం. ఆత్మీయులకందరికీ స్వాగతము, సుస్వాగతం. మనకు 12 పుష్కరాలు ఉన్నాయి. మొట్టమొదటి గంగానది పుష్కరం. మేషేచ గంగా, వృషేచ నర్మదా, యుగ్మేచ వాణి. మిథున రాశిలోనికి వచ్చినప్పుడు సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. ఈ సరస్వతీ నది పుష్కరాలు అన్ని పుష్కరాల కన్నా విభిన్నంగా ఉంటుంది. ఎందుకనగా ఇది సరస్వతి అంటేనే దాని అర్థము అంతా వ్యాపించి ఉన్నటువంటిది. ఒక చోట కనిపిస్తుంది, మళ్ళీ భూమిలో కూడా పోవటము, మళ్ళా ఒక చోట బయటికి రావటం జరుగుతుంటుంది. అసలు బ్రహ్మకుండంలో బదరీకి సమీపంలో ఉండేటువంటి బ్రహ్మ సరస్సులో ఈ సరస్వతీ నది ఉద్భవించింది. మానా అనేటటువంటి చోట. ఆ మానా చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. అది మానా క్షేత్రం దగ్గరనే గృహలు కూడా ఉన్నాయి. వ్యాసగృహ అంటే వ్యాస మహర్షి వారు వేదాన్ని 4 భాగాలు చేసినటువంటి వేద విభాగం చేశారు. ఆ విధంగానే గణపతి గుహ. గణపతి అక్కడ ఉండి మొత్తం కూడా సంస్కృత భారతం 100 పర్వాలు రాసినటువంటిదిగా అది కూడా ఉన్నది. అక్కడనే స్వర్గారోహణం అనేటువంటి ఒక ఆర్చి అనేటువంటిది ఉన్నది. మామూలుగా అక్కడి నుంచే పంచపాండవులు స్వర్గారోహణ పెడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పడిపోయినారు. ఏదో వాళ్ళ దోషాల వల్ల స్వర్గానికి పోలేక ఆ విషయాలని ఇప్పుడు అప్రస్తుతము. ఈ సరస్వతీ నది బదరీ దగ్గర ఉండేటువంటి కానీ కాకుండా చాలా చోట్ల కురుక్షేత్రం దగ్గర ఉన్నది. బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో కలకత్తా దగ్గర, హుగ్లీ నది దగ్గర, అంటే 3 కలిస్తే త్రివేణి సంగమం అంటారు. మనం సమీపంలో పిడుగురాళ్ళ దగ్గర దాచేపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో తంగెడ అనేటువంటి చోట సరస్వతి కృష్ణా నది, ఆ విధంగానే కృష్ణా నదితో పాటు మూసీ నది, సరస్వతీ నది వచ్చి అక్కడ కలుస్తుంది. మరలా నల్గొండ జిల్లాలో అటువైపు ఖమ్మం, నల్గొండ జిల్లాలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర వాడపల్లి, అక్కడ కూడా సరస్వతీ నది వచ్చి కలుస్తూ అక్కడ కూడా పుష్కరాలు జరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో నుంచి, కరీంనగర్ జిల్లాలో నుంచి వస్తూ కృష్ణా నది అక్కడ కూడా మూసీ నదితో పాటు సరస్వతీ నదితో కలుస్తుంది. ఆ తర్వాత మన ఇబ్రహీంపట్నం దగ్గర, విజయవాడ దగ్గర ఫెర్రీ అనేటువంటి చోట కృష్ణ, గోదావరి, పెన్గంగా, వైన్ గంగతో పాటు సరస్వతీ నది వచ్చి అంతర్భాగంగా కలుస్తుంది. మన విజయవాడకు సమీపంలో ఇబ్రహీంపట్నానికి ఒక 2 కిలోమీటర్ల ఫెర్రీ అనేటువంటి చోట. అందువలన ఆత్మీయులందరూ కూడా ఈ సరస్వతీ నది పుష్కరాల్లో, పుష్కరము అంటే పుష్టిని ఇచ్చేటువంటిది.